సెప్టెంబర్ 2018లో జపాన్ అంతరిక్ష కార్యక్రమానికి సంబంధించిన ఒక వార్త ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైంటిస్టులు, ఇంజనీర్ల దృష్టిని తన వైపు ఆకర్షించింది. జపాన్కు చెందిన రీసెర్చర్స్ అంతరిక్షంలో ఒక చిన్న ప్రయోగాన్ని ప్రారంభించారు. ఇది ఎలాంటి కొత్త రాకెట్ పరీక్ష కాదు, చంద్రుడిపైకి వెళ్లే మిషన్ కూడా కాదు. అలాగే ఇది ఏదైనా భారీ అంతరిక్ష కేంద్రం నిర్మాణానికి సంబంధించిన ప్రాజెక్టు కూడా కాదు. ఈ ప్రయోగం వెనక ఉన్న అసలు ఉద్దేశం ఒక్కటే. ఒక కేబుల్ సహాయంతో అంతరిక్షంలో పైకి, కిందకి ప్రయాణించడం టెక్నికల్ గా సాధ్యమా లేదా అన్న విషయాన్ని పరీక్షించడం. మొదటి చూపులో ఇది ఒక సాధారణ ప్రయోగంలా అనిపించొచ్చు. కానీ దశాబ్దాలుగా దాదాపు అసాధ్యమైన ఆలోచనగా భావించబడుతున్న స్పేస్ ఎలివేటర్ అనే కాన్సెప్ట్ కు ఇది ఒక అత్యంత కీలకమైన అడుగు. ఇదే ఆ ఆలోచన భవిష్యత్తులో ఒకరోజు మనిషి రాకెట్లో కాకుండా ఒక భారీ లిఫ్టులో కూర్చొని నేరుగా అంతరిక్షంలోకి వెళ్ళగలడనే థియరీ. భూమి సర్ఫేస్ నుంచి ప్రారంభమయ్యి దాదాపు 96,000 కిలోమీటర్ల దూరం వరకు అంతరిక్షంలో విస్తరించి ఉండే ఒక అద్భుత నిర్మాణం. దీనిని అర్థం చేసుకోవడానికి ఒక కంపారిజన్ చూద్దాం. ప్రస్తుతం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ భూమికి కేవలం సుమారు 400 కిలోమీటర్ల ఎత్తులో మాత్రమే తిరుగుతుంది. అంటే ప్రపోజ్డ్ స్పేస్ ఎలివేటర్ మొత్తం పొడవు ఐఎస్ఎస్ ఆర్బిట్ ఎత్తు కంటే దాదాపు 240 రెట్లు ఎక్కువ కావచ్చు. అయితే ప్రశ్న ఏమిటంటే, అసాధ్యంగా కనిపించే ఇలాంటి నిర్మాణాన్ని నిర్మించాలనే ఆలోచనను జపాన్ ఎందుకు అంత సీరియస్ గా తీసుకుంటుంది? ఒకవేళ ఇది నిజంగా నిర్మించగలిగితే మానవ చరిత్రలోనే అత్యంత గొప్ప ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ లో ఇది ఎందుకు ఒకటిగా నిలుస్తుంది? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ముందుగా స్పేస్ ఎలివేటర్ ఆలోచన పుట్టుకకు కారణమైన అసలు సమస్యను అర్థం చేసుకోవాలి. ప్రతిసారి ఒక రాకెట్ భూమి నుంచి ప్రయోగించబడినప్పుడు దానికి ఎదురయ్యే అతిపెద్ద శత్రువు భూమి గ్రావిటేషనల్ ఫోర్స్. భూమి చుట్టూ ఉన్న లోయర్ ఆర్బిట్ ని చేరుకోవాలంటే రాకెట్ దాదాపు గంటకు 28,000 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవాల్సి ఉంటుంది. అలాగే భూమి గ్రావిటేషన్ నుంచి పూర్తిగా బయటపడాలంటే ఎస్కేప్ వెలాసిటీ అవసరమవుతుంది. ఈ మొత్తం ప్రాసెస్ లో అపారమైన ఫ్యూయల్ ఖర్చవుతుంది. అందుకే స్పేస్ మిషన్స్ అత్యంత కాస్ట్లీగా మారుతున్నాయి. చాలా సందర్భాల్లో ఒక రాకెట్ మొత్తం బరువులో 85 నుంచి 90% వరకు కేవలం ఫ్యూయలే ఉంటుంది. గత కొన్ని దశాబ్దాలుగా రాకెట్ టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందింది. రీయూజబుల్ రాకెట్స్ ప్రయోగ ఖర్చుని చాలా వరకు తగ్గించాయి. అయినప్పటికీ అసలు సమస్య మాత్రం అలాగే ఉంది. ప్రతి ప్రయోగానికి ఇప్పటికీ విపరీతమైన ఎనర్జీ అవసరమవుతుంది. అందుకే సైంటిస్టులు చాలా కాలంగా మరో మార్గం కోసం అన్వేషిస్తున్నారు. విమాన ప్రయాణం ఎంత సాధారణంగా తక్కువ ఖర్చుతో జరుగుతుందో అదే విధంగా స్పేస్ ప్రయాణాన్ని కూడా సాధారణం చేసి తక్కువ ఖర్చుతో అందుబాటులోకి తీసుకురావచ్చా అనే డైరెక్షన్ వైపు వాళ్ళు రీసెర్చ్ కొనసాగిస్తున్నారు. ఇదే బ్యాక్గ్రౌండ్ లో స్పేస్ ఎలివేటర్ అనే కాన్సెప్ట్ క్రమంగా సైంటిఫిక్ ప్రపంచంలో ఒక సీరియస్ చర్చగా మారింది. అయితే స్పేస్ ఎలివేటర్ అనే ఈ ఆలోచన కొత్తది కాదు. దాని చరిత్ర 1895వ సంవత్సరంలో ప్రారంభమైంది. ఆ సమయంలో రష్యన్ సైంటిస్టు, ఇంజనీరు కాన్స్టంటిన్ సిలోవిస్కీ ప్యారిస్ లోని ఐఫిల్ టవర్ ని చూసి ఒక డిఫరెంట్ ఆలోచనకు రూపం ఇచ్చారు. ఐఫిల్ టవర్ నుంచి ఇన్స్పిరేషన్ పొందిన ఆయన నేరుగా జియో స్టేషనరీ ఆర్బిట్ వరకు చేరుకునే ఒక భారీ టవర్ ను ఊహించారు. కానీ ఆ కాలంలో అది కేవలం ఒక కల్పన మాత్రమే. ఎందుకంటే అంత భారీ నిర్మాణం బరువుని భరించగలిగే పదార్థం అప్పటి ప్రపంచంలో ఎక్కడా అందుబాటులో లేదు. కాలక్రమేణా ఈ ఆలోచన మరింత అభివృద్ధి చెందింది. భూమి నుంచి అంతరిక్షం వరకు ఒక హెవీ టవర్ నిర్మించడం దాదాపు అసాధ్యమని సైంటిస్టులు గ్రహించారు. అందుకే వాళ్ళు మరో ఆల్టర్నేట్ పైన దృష్టి పెట్టారు. అదే అత్యంత పొడవైన ఒక కేబుల్. ఈ కేబుల్ భూమిపైన భూమధ్య రేఖకు సమీపంలో ఒక ప్రాంతానికి మాత్రమే కనెక్ట్ చేయబడుతుంది. అక్కడ నుంచి పైకి జియో స్టేషనరీ ఆర్బిట్ దాటి మరింత ఎత్తు వరకు విస్తరించి ఉంటుంది. జియో స్టేషనరీ ఆర్బిట్ భూమికి సుమారు 35,786 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ ఆర్బిట్ లో ఉన్న శాటిలైట్స్ భూమి తిరిగే వేగంతో సమానమైన వేగంతో తిరుగుతుంటాయి. అందువల్ల భూమి నుంచి చూసినప్పుడు అవి ఆకాశంలో దాదాపు ఒకే స్థానంలో స్థిరంగా ఉన్నట్లు కనిపిస్తాయి. స్పేస్ ఎలివేటర్ మొత్తం కాన్సెప్ట్ ఈ బ్యాలెన్స్ పైనే ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఈ కేబుల్ పైభాగాన్ని జియో స్టేషనరీ ఆర్బిట్ దాటి ఇంకా చాలా దూరం వరకు పొడిగిస్తే భూమి తిరగడం వల్ల ఏర్పడే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ కేబుల్ ని కంటిన్యూస్ గా బయటికి లాగుతూ గట్టిగా బిగుసుకొని ఉండేలా చేస్తుంది. దీనిని అర్థం చేసుకోవడం అంత కష్టం కాదు. ఒక తాడు చివర ఒక వస్తువుని కట్టి దాన్ని వేగంగా తిప్పితే ఆ తాడు నిటారుగా బిగుసుకొని ఉంటుంది కదా. స్పేస్ ఎలివేటర్ కేబుల్ కూడా సరిగ్గా అదే ప్రిన్సిపల్ ప్రకారం ఎప్పటికీ టెన్షన్ లో ఉంటుంది. ఆ తరువాత ఈ కేబుల్ పైన ప్రత్యేకంగా రూపొందించిన వెహికల్స్ ప్రయాణిస్తాయి. వీటిని క్లైంబర్స్ అని పిలుస్తారు.
ఈ క్లైంబర్స్ కేబుల్ వెంట పైకి కిందకి ప్రయాణిస్తూ మనుషులను, ఎక్విప్మెంట్‌ను అలాగే డిఫరెంట్ డివైసెస్‌ను ఎలాంటి రాకెట్ అవసరం లేకుండా డైరెక్ట్‌గా అంతరిక్షంలోకి తీసుకెళ్లగలవు. వినడానికి స్పేస్ ఎలివేటర్ ఆలోచన చాలా సింపుల్‌గా అనిపించినప్పటికీ, వాస్తవానికి ఇది మానవ చరిత్రలోనే అత్యంత కాంప్లికేటెడ్ ఇంజినీరింగ్ ఛాలెంజెస్‌లో ఒకటి. అందులో కూడా అతిపెద్ద ఛాలెంజెస్ ఈ కేబుల్‌ని సాధారణ ఐరన్‌తో తయారు చేస్తే అది తన సొంత బరువునే తట్టుకోలేక విరిగిపోతుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అత్యంత బలమైన మెటల్‌గా పేరున్న టైటానియం కూడా ఈ పనికి సరిపోదు. ఇంత పొడవైన కేబుల్ బరువుని తట్టుకునే మెటీరియల్‌ని తయారు చేయడం ఇప్పటి మెటీరియల్స్ టెక్నాలజీకి కూడా ఒక భారీ ఛాలెంజ్‌గానే ఉంది. స్పేస్ ఎలివేటర్ కోసం అవసరమైన మెటీరియల్ ఒకేసారి చాలా తేలికగా ఉండాలి. అదే టైంలో అసాధారణమైన బలాన్ని కూడా కలిగి ఉండాలి. 1990లో కార్బన్ నానో ట్యూబ్స్ కనుక్కున్న తర్వాత మొదటిసారిగా సైంటిస్టులకు ఇలాంటి లక్షణాలు కలిగిన మెటీరియల్‌ని తయారు చేయడం సాధ్యమవుతుందేమో అనే ఆశ కలిగింది. కార్బన్ నానో ట్యూబ్స్ అతి మైక్రో లెవెల్లో ఉండే స్ట్రక్చర్స్, కానీ వాటి బలం ఐరన్‌తో పోలిస్తే అనేక రెట్లు ఎక్కువగా ఉంటుందని రీసెర్చ్‌లు చూపించాయి. ఇదే కారణంగా స్పేస్ ఎలివేటర్ పైన జరుగుతున్న రీసెర్చ్‌లు మళ్ళీ వేగం పుంజుకున్నాయి. అయితే కొద్ది కాలంలోనే మరో కొత్త సమస్య వెలుగులోకి వచ్చింది. ఎక్స్పెరిమెంట్ ల్యాబ్‌లో చిన్న సైజులో కార్బన్ నానో ట్యూబ్స్ తయారు చేయడం ఒక విషయం. కానీ వేల కిలోమీటర్ల పొడవైన ఒకే ఒక్క కేబుల్‌ని తయారు చేయడం పూర్తిగా డిఫరెంట్ ఛాలెంజ్. ఇక్కడ నుంచే జపాన్ కథ ప్రారంభమవుతుంది. అడ్వాన్స్డ్ మెటీరియల్స్, రోబోటిక్స్ అలాగే మెగా ఇంజినీరింగ్ ప్రాజెక్ట్స్ విషయంలో జపాన్ చాలా కాలంగా ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్న దేశాల్లో ఒకటిగా నిలుస్తుంది. 2010లో జపాన్‌లోని అనేక రీసెర్చర్స్ కంపెనీస్ స్పేస్ ఎలివేటర్ పైన అత్యంత సీరియస్‌గా రీసెర్చ్‌లు ప్రారంభించాయి. ముఖ్యంగా షిజుఓకా యూనివర్సిటీకి చెందిన రీసెర్చర్స్ ఈ రంగంలో ఎంతో కీలకమైన కృషి చేశారు. 2018లో కండక్ట్ చేసిన ఆ చిన్న ప్రయోగం కూడా ఇదే డైరెక్షన్‌గా వేయబడిన ఒక ప్రారంభ అడుగు. ఆ ఎక్స్‌పెరిమెంట్‌లో 2 చిన్న శాటిలైట్స్‌ను అంతరిక్షంలోకి పంపించి వాటి మధ్య ఒక కేబుల్‌ని కనెక్ట్ చేశారు. ఆ తర్వాత ఆ కేబుల్ పైన ఒక చిన్న డివైస్‌ని కదిలించే ప్రయత్నం చేశారు. ఇది అసలు స్పేస్ ఎలివేటర్ కాదు. కానీ దీని అసలు ఉద్దేశం ఒక్కటే. భవిష్యత్తులో ఇలాంటి టెక్నాలజీ నిజంగా పనిచేసే అవకాశం ఉందా లేదా అన్న విషయాన్ని పరీక్షించడం. జపాన్‌కు చెందిన కొన్ని ఇంజినీరింగ్ సంస్థల అభిప్రాయం ప్రకారం భవిష్యత్తులో సరైన మెటీరియల్ అభివృద్ధి చెందితే, అలాగే మిగిలిన టెక్నాలజీ సమస్యలకు పరిష్కారం లభిస్తే ఒకరోజు పూర్తి స్థాయి స్పేస్ ఎలివేటర్‌ను నిర్మించడం సాధ్యమవుతుంది. అయితే ఇక్కడ ఒక విషయం క్లియర్‌గా అర్థం చేసుకోవాలి. ఈ రోజు వరకు జపాన్ గాని, ప్రపంచంలో మరే దేశం గాని 96,000 కిలోమీటర్ల పొడవైన స్పేస్ ఎలివేటర్‌ను నిర్మించడం లేదు. ప్రస్తుతం ఇది కేవలం ఒక లాంగ్ టర్మ్ రీసెర్చ్ కాన్సెప్ట్ మాత్రమే. ఇది ఎలాంటి అప్రూవల్ పొందిన నిర్మాణ ప్రాజెక్ట్ కాదు. అయినప్పటికీ సైంటిస్టులు ఈ ఆలోచనను చాలా సీరియస్‌గా తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇది విజయవంతమైతే దానివల్ల కలిగే ప్రయోజనాలు అసాధారణమైనవి. ఒకవేళ స్పేస్ ఎలివేటర్ విజయవంతంగా నిర్మించబడితే అంతరిక్షంలోకి మెటీరియల్స్‌ను పంపించే ఖర్చు భారీగా తగ్గిపోవచ్చు. కొన్ని స్టడీస్ ప్రకారం ప్రతి కిలోగ్రాం సరుకుకు అంతరిక్షంలోకి పంపించేందుకు అయ్యే ఖర్చు ప్రస్తుతం రాకెట్ల ద్వారా అయ్యే ఖర్చుతో పోలిస్తే అనేక రెట్లు తక్కువగా ఉండే అవకాశం ఉంది. దీని ఎఫెక్ట్ కేవలం స్పేస్ ఇండస్ట్రీ వరకే లిమిట్ కాదు. శాటిలైట్స్, స్పేస్ స్టేషన్స్, మూన్ మిషన్స్, ఇంకా భవిష్యత్తులో చేపట్టే మార్స్ మిషన్స్ కూడా పూర్తిగా మారిపోవచ్చు. కానీ దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఎంత పెద్దవో దాని ముందు నిలిచే ఛాలెంజెస్ కూడా అంతే పెద్దవి. అందులో మొదటి పెద్ద ప్రమాదం స్పేస్ డెబ్రిస్. ప్రస్తుతం భూమి చుట్టూ ఉన్న ఆర్బిట్లో లక్షలాది చిన్న, పెద్ద అంతరిక్ష వ్యర్థాలు తిరుగుతున్నాయి. వాటిలో పాత శాటిలైట్స్, విరిగిపోయిన రాకెట్ భాగాలు, అలాగే ఇతర మెటల్ డెబ్రిస్ కూడా ఉన్నాయి. వాటిలో ఏదైనా ఒకటి అత్యంత వేగంతో స్పేస్ ఎలివేటర్ కేబుల్ను ఢీకుంటే ఆ కేబుల్‌కి తీవ్రమైన నష్టం కలిగించే అవకాశం ఉంది. ఇది మాత్రమే కాదు, వాతావరణ పరిస్థితులు కూడా మరో పెద్ద ఛాలెంజ్. భూమి కింద వాతావరణం లేయర్లో తుఫాన్లు, పిడుగులు, బలమైన గాలులు, అలాగే సముద్ర వాతావరణ మార్పులు ఈ నిర్మాణం పైన కంటిన్యూస్‌గా ఎఫెక్ట్ చూపుతూనే ఉంటాయి. అందుకే కొన్ని డిజైన్స్‌లో స్పేస్ ఎలివేటర్‌కు సంబంధించిన బేస్‌ను భూమిపైన కాకుండా సముద్రంలో తేలియాడే ఒక మూవింగ్ ప్లాట్‌ఫామ్ మీద ఏర్పాటు చేయాలని ఇండికేట్ చేశారు. అలా చేస్తే అవసరమైనప్పుడు ఆ ప్లాట్‌ఫామ్‌ను చెడు వాతావరణం నుంచి దూరంగా మరో ప్రాంతానికి తరలించే అవకాశం ఉంటుంది. కానీ ఛాలెంజెస్ ఇక్కడితో అయిపోవు. భూమి చుట్టూ వాన్ అలెన్ రేడియేషన్ బెల్ట్స్ అనే అధిక రేడియేషన్ ప్రాంతాలు ఉన్నాయి. స్పేస్ ఎలివేటర్లో ప్రయాణించే క్లైంబరు పైకి వెళ్లే సమయంలో ఈ రేడియేషన్ జోన్లు గుండా ప్రయాణించాల్సి ఉంటుంది.
దీని అర్థం ప్రయాణికులకి ఎలక్ట్రానిక్ డివైజెస్ కు అలాగే ఇతర సెన్సిటివ్ సిస్టమ్స్ కు ఎక్స్ట్రా రేడియేషన్ కు రక్షణ కల్పించాల్సి ఉంటుంది. ఇది కేవలం ఇంజనీరింగ్ కు సంబంధించిన సమస్య మాత్రమే కాదు, హ్యూమన్ సేఫ్టీకి సంబంధించిన అత్యంత కీలకమైన పాయింట్ కూడా. ఇప్పుడు మరో ప్రశ్న వస్తుంది. 96,000 కిలోమీటర్ల ఎత్తు వరకు ఎక్కే క్లైంబర్ కు అవసరమైన ఎనర్జీ ఎక్కడి నుండి వస్తుంది? ఈ ప్రశ్నకు సమాధానం కొన్ని డిజైన్స్ లో లేజర్ పవర్ బీమింగ్ అనే ఆలోచనలో ప్రపోజ్ చేశారు. దీనిలో భాగంగా భూమి నుంచి అత్యంత శక్తివంతమైన లేజర్ కిరణాల ద్వారా ఎనర్జీని పైకి పంపిస్తారు. క్లైంబరు ఆ లేజర్ పవర్ ని యాక్సెప్ట్ చేసి దానిని ఎలక్ట్రిక్ ఎనర్జీగా మార్చుకొని తన ప్రయాణాన్ని కొనసాగిస్తారు. అయితే ఇంత భారీ దూరంలో పూర్తిగా సురక్షితంగా కంటిన్యూస్ గా రిలయబుల్ గా ఎనర్జీని పంపించడం కూడా ఒక అత్యంత కాంప్లికేటెడ్ టెక్నాలజీ ఛాలెంజే. ఈ అన్ని ఛాలెంజెస్ ఉన్నప్పటికీ రీసెర్చ్లు మాత్రం ఆగడం లేదు. ఎందుకంటే స్పేస్ ఎలివేటర్ అనేది కేవలం ఒక ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ మాత్రమే కాదు, మొత్తం స్పేస్ ఎకానమీని మార్చేసే టెక్నాలజీగా మారే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ప్రస్తుతం అంతరిక్షంలోకి ఏ వస్తువునైనా పంపడం అత్యంత ఖరీదైన పని. ఒకవేళ ఈ ఖర్చులు భారీగా తగ్గితే భారీ సంఖ్యలో శాటిలైట్స్, స్పేస్ ఫ్యాక్టరీస్, సోలార్ పవర్ స్టేషన్స్, అలాగే ప్రస్తుతం ఆర్థికంగా సాధ్యం కాని అనేక ప్రాజెక్టులు కూడా వాస్తవ రూపం దాల్చగలవు. కొంతమంది సైంటిస్టులు అయితే మరో ఇంట్రెస్టింగ్ అభిప్రాయాన్ని చెప్తున్నారు. వారి అభిప్రాయం ప్రకారం ఫ్యూచర్లో స్పేస్ ఎలివేటర్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ సమయంలో రైల్వే నెట్వర్క్ పోషించిన పాత్రనే పోషించే అవకాశం ఉంది అంటున్నారు. రైల్వేస్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా మార్చేసినట్లే స్పేస్ ఎలివేటర్ కూడా ఈ రోజు అంతరిక్ష ఇండస్ట్రీను పూర్తిగా కొత్త డైరెక్షన్ లోకి తీసుకెళ్లొచ్చు. జపాన్ ఈ ప్రాజెక్ట్ పైన ఇంట్రెస్ట్ చూపడానికి మరో ముఖ్యమైన కారణం ఆ దేశ జియోగ్రఫీ పరిస్థితులు మరియు ఆర్థిక పరిస్థితులే. జపాన్ దగ్గర న్యాచురల్ రిసోర్సెస్ చాలా లిమిటెడ్ గా ఉన్నాయి, కానీ టెక్నాలజీ, ఇంజనీరింగ్ రంగంలో ఆ దేశ బలం అత్యంత శక్తివంతంగా ఉంది. భవిష్యత్తులో స్పేస్ బేస్డ్ ఇండస్ట్రీస్ కొత్త ఆర్థిక అవకాశాలను సృష్టించగలవు. అందుకే జపాన్ కు చెందిన రీసెర్చర్స్ చాలా కాలంగా అంతరిక్షానికి చేరుకోవడం మరింత సులభంగా, తక్కువ ఖర్చుతో సాధ్యమయ్యే టెక్నాలజీ పైన కంటిన్యూస్ గా రీసెర్చ్లు చేస్తున్నారు. అయితే స్పేస్ ఎలివేటర్ కు అడ్డుగా నిలిచిన అతిపెద్ద సమస్య ఇప్పటికీ మెటీరియల్ సైన్సే. ఇప్పటి వరకు మొత్తం సిస్టమ్ కు అవసరమైన అన్ని లక్షణాలను కలిగి ఉన్న ఒకే ఒక్క మ్యాటర్ ని కూడా సైంటిస్టులు అభివృద్ధి చేయలేకపోయారు. కార్బన్ నానో ట్యూబ్స్, గ్రాఫిన్ వంటి టెక్నాలజీస్ భవిష్యత్తు పైన ఆశను కలిగిస్తున్నప్పటికీ వాటిని భారీ లెవెల్లో తయారు చేయడం, అలాగే ప్రతి పార్ట్లో ఒకే క్వాలిటీను కంటిన్యూస్ గా కొనసాగించడం ఇప్పటికీ అత్యంత కాంప్లికేటెడ్ అయిన పని. అందుకే చాలా మంది ఎక్స్పర్ట్స్ స్పేస్ ఎలివేటర్ నిర్మించడానికి ఇంకా అనేక దశాబ్దాలు సమయం పట్టొచ్చని భావిస్తున్నారు. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం కూడా ఉంది. కొంతమంది సైంటిస్టులు నేరుగా భూమిపైనే స్పేస్ ఎలివేటర్ నిర్మించడానికి బదులుగా దాని చిన్న వర్షన్స్ పైన కూడా రీసెర్చ్లు చేస్తున్నారు. వాటిలో అత్యంత పాపులర్ అయిన ఆలోచన లూనార్ స్పేస్ ఎలివేటర్. దీనికి కారణం చంద్రుని గ్రావిటీ భూమితో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల అక్కడ ఇలాంటి సిస్టమ్ను నిర్మించడం భూమిపైన నిర్మించడంతో పోలిస్తే కొంత సులభంగా ఉండే అవకాశం ఉంది. కొంతమంది ఎక్స్పర్ట్స్ అభిప్రాయం ప్రకారం ఒకవేళ స్పేస్ ఎలివేటర్ లాంటి టెక్నాలజీ ప్రపంచంలో మొదటిసారి ఎక్కడైనా వాస్తవ రూపం దాల్చితే అది భూమిపైన కాకుండా చంద్రుడిపైనే జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే మానవాళి ఆశల లక్ష్యం మాత్రం ఎప్పటికీ మారలేదు. అదే భూమి నుంచి నేరుగా అంతరిక్షంకి వెళ్లే ఒక మహా స్పేస్ ఎలివేటర్ను నిర్మించడం. దాదాపు 96,000 కిలోమీటర్ల పొడవున్న ఆ మహా నిర్మాణం ఒకరోజు నిజంగా వాస్తవం అయితే అంతరిక్షానికి చేరుకునే విధానం పూర్తిగా మారిపోతుంది. రాకెట్ల పైన ఆధారపడకుండా మనుషులు, సరుకు, సామాగ్రి, రీసెర్చింగ్ డివైజెస్ కంటిన్యూస్ గా అంతరిక్షానికి పంపబడగలవు. ప్రస్తుతం మాత్రం ఈ మొత్తం ఆలోచన రీసెర్చర్స్ కంప్యూటర్ సిమ్యులేషన్స్ లిమిటేషన్ లోనే ఉంది. అయితే ఈ కలను నిజం చేయడంలో అతిపెద్ద అడ్డంకి ఇప్పటికీ అదే. మొత్తం సిస్టమ్ బరువును తట్టుకునేంత బలమైన, అదే సమయంలో తేలికైన మెటీరియల్ ని తయారు చేయడం. ఈ సమస్యకు పరిష్కారం దొరకనంత వరకు స్పేస్ ఎలివేటర్ కాగితాల మీద, రీసెర్చింగ్ ల్యాబ్ లో మాత్రమే మిగిలిపోతుంది. అయినప్పటికీ చరిత్ర మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని నేర్పింది. ఒకప్పుడు అసాధ్యమని భావించిన ఎన్నో టెక్నాలజీస్ తర్వాత రియాలిటీగా మారాయి. విమానాలు, మనుషుల్ని చంద్రుడిపైకి తీసుకెళ్లిన మిషన్స్, రీయూజబుల్ రాకెట్స్, ఇవన్నీ కూడా ఒకప్పుడు కేవలం కలలుగానే కనిపించాయి. అందుకే సైంటిస్టులు ఈ రోజు కూడా స్పేస్ ఎలివేటర్ పైన రీసెర్చ్లు కొనసాగిస్తున్నారు. ఎందుకంటే ఇది కేవలం మరో కొత్త మిషన్ తయారు చేయాలనే ప్రయత్నం మాత్రమే కాదు. అసలు ప్రశ్న, ఒకరోజు మనిషి అంతరిక్షానికి చేరుకునే విధానాన్ని శాశ్వతంగా మార్చగలడా? బహుశా ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం వెతికే ప్రయత్నమే ఈ రోజు కూడా జపాన్తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న రీసెర్చ్ల్ని ముందుకు నడిపిస్తుంది.
మీ అభిప్రాయం ఏంటి? నిజంగానే ఒకరోజు స్పేస్ ఎలివేటర్ నిర్మించడం సాధ్యమవుతుందని మీరు నమ్ముతున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్‌లో చెప్పండి.